నమస్తే. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల వేళ మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చింది. సో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల వేళ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్ల కోసం సర్వం సిద్ధమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు బరిలోకి దిగుతున్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో అల్లు అర్జున్ గారి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, ప్రధానంగా మీరు కూడా పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతా ఉన్నారు. సో రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఏ ఎజెండాతో జాయిన్ అయ్యారు? ఎందుకు బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చారు? ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అవ్వడంటే నేను మొదట కాంగ్రెస్ వాదిని. నా యొక్క కాలేజ్ డేస్ నుంచి నేను కాంగ్రెస్లో కొనసాగాను. యూత్ కాంగ్రెస్ డేస్ నుంచి నేను కాంగ్రెస్లో ఉన్నాను. నేను మధ్యన కొన్ని రోజులు మాత్రమే నేను కాంగ్రెస్ నుంచి బయటపోయాను. కాబట్టి కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో స్వతంత్రం తెచ్చిన పార్టీ, మేమందరం కూడా చిన్ననాటి నుంచి కూడా కాంగ్రెస్ అంటే మా ఫ్యామిలీ అంటే అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు, స్వతంత్ర పోరాటాలు కూడా పనిచేసిన వాళ్ళు మా ఫాదర్స్ వాళ్ళందరూ. కాబట్టి మేము కాంగ్రెస్లోనే ఉన్నాము. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క దేశానికి ఒక మంచి భూమిగా పోషించాలంటే నాలాంటి వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందని, నేషనల్ పార్టీతోటే సాధ్యమవుతుందని చెప్పి నేను కాంగ్రెస్లో పార్టీ చేశాను. తిరిగి నా మాతృ పార్టీకి నేను వచ్చాను అనమాట. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు గత 9-10 ఏళ్ళగా నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఏ పదవి కూడా ఇవ్వనట్టున్నారు. సో ఎందుకు గత అసెంబ్లీ బై ఎలక్షన్స్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మీరు ఆశించారు టికెట్, అయినా టికెట్ ఇవ్వనట్టు పరిస్థితి ఎందుకు? కారణం ఏంటి? రీజనల్ పార్టీలలో మీకు తెలుసు, రీజనల్ పార్టీ వాళ్ళ ఎజెండా వేరే ఉంటుంది. రీజనల్ పార్టీకి ఒక పని చేసే వాళ్ళు, ప్రజలకు పని చేసే వాళ్ళనో లేకుంటే ఒక క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు అనేది రీజనల్ పార్టీలు చూడవు. రీజనల్ పార్టీ ఏం చూస్తుంది? వాళ్ళకి సంబంధించింది, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, లేకుంటే వాళ్ళతో వాళ్ళు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా నడిచే వాళ్ళని చూస్తుంది. మాలాంటి వాళ్ళం ఏంది, మేము కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళం. మాకు ఒక బ్రాడ్ వాల్యూస్ కోసం మేము పనిచేస్తాము. అందుకనే మాలాంటి వాళ్ళకు సరిపోరని చెప్పి వాళ్ళు నాకు చూడకపోవచ్చు. కానీ అనుకున్నారా, ఎప్పుడన్నా ఊహించుకున్నారా? అంటే కేసీఆర్ ఓడిపోతాడు, నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తాను ఎప్పుడన్నా అనుకున్నారా అట్లా? 100% నేను నిజంగా చెప్పాలంటే నేను ఆ యొక్క పార్టీ హైకమాండ్ వాళ్ళకు, అంటే పార్టీలో ఉన్న పెద్దలకు కూడా నేను చెప్పాను, ఈసారి మన బీఆర్ఎస్ పార్టీకి చాలా గడ్డు కాలం ఉంది. మీరు ఇదే విధంగా మీ యొక్క అభిప్రాయాలు ఇలాంటి వాళ్ళతోటి, అంటే మీరు డబ్బులు ఉన్న వాళ్ళతోటో లేకుంటే బకాసురులకు, మైన్ మాఫియాకు, ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలు ఏదైతే తెలంగాణ తెచ్చిన పార్టీ అని ఏ విధంగానైతే మీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ ఆ సమయాన మంచి వారికి మీకు దాన్ని ఏమంటారు, మీ పార్టీకి ఓట్లేసి గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పరిచిండ్రు. ఇప్పుడు రాను మీరు ఏం చేస్తున్నారు? అలాంటిది అంటే తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళని విస్మరించిండ్రు. తెలంగాణ కోసము తెలంగాణ పార్టీలో అంటే తెలంగాణ రాకముందు పనిచేసిన వాళ్ళని విస్మరించి ఓన్లీ డబ్బులున్న వాళ్ళకే, ఓన్లీ మైండ్ మాఫియాకే మీరు పట్టం కడుతున్నారు. వాళ్ళనే మీరు కోరి వాళ్ళకే చూస్తున్నారు. రెండవది, ఎవరైతే ఎమ్మెల్యేలు భూమి అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజలకు వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు. ఇలాంటి చేయడం వల్ల ప్రజలలో ఈ పార్టీకి ఉన్న ఇమేజ్ అనేది పోతున్నది. కాబట్టి ముందు చాలా కష్టం ఉన్నదని చెప్పి నేను చెప్పాను, చెప్పలేనది కాదు. నాకు అప్పుడే తెలిసింది నిజంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరూ గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ అంటే తెలుసు, కాంగ్రెస్ అంటే తెలుసు. తెలంగాణ తెచ్చిందనే దాని మీదనే ఈ తెలంగాణ పార్టీకి ఓట్లేసారు, టీఆర్ఎస్కి ఓట్లేసారు. తెలంగాణ తెచ్చిన తర్వాత వారి యొక్క నడవడి, వారు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు డబ్బులతోటో లేకుంటే ఏదో ప్రలోభ పెట్టో లేకుంటే ఒక వర్గానికి మేలు చేస్తామను దిశగా వాళ్ళు చేసింది తప్ప ఓవరాల్గా అంటే అన్ని వర్గాలకు, అన్ని మతాలకు ఒకే తీరుగా పనిచేసేదానికి ఆ దిశగా వాళ్ళు పనిచేయలేదు. చేయబట్టే ప్రజలందరూ కూడా మెల్లమెల్లగా వారు ఆ పార్టీకి బీఆర్ఎస్కు దూరమైనరు, కాంగ్రెస్కు చేరువైనరు. కానీ కాంగ్రెస్ను నమ్ముతారంటారా? ఎందుకంటే గతంలో 50-60 ఏళ్ళ పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఏ అభివృద్ధి చేయలేదంటూ గతం ఉన్నటి వరకు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది 6 గ్యారెంటీలు అంటున్నది. సో అమలైతే 6 గ్యారెంటీలు సాధ్యమేనా? 6 గ్యారెంటీలు అమలు మొదలైంది, కానీ ఏ కార్యక్రమం చేయలేదంటే ఈరోజు
పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున కాలేజెస్ ఉన్నాయి, పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఉన్నాయి. అవన్నీ ఎవరు చేసి చెప్పండి? నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ చేయబట్టే వచ్చింది కదా. అంటే కాంగ్రెస్ ఎక్కువగా ప్రచారం చేయకపోయేది. కాంగ్రెస్ యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉండేదంటే కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా అభివృద్ధి ఉండేది. కానీ రీజనల్ పార్టీస్ ఏముంటుంది? రీజనల్ పార్టీ మాకు ఈ ఏరియాలో బాగా ఓట్లు వస్తాయి, అదే ఏరియాను అభివృద్ధి చేస్తారు, మిగతా ఏరియాను విస్మరిస్తారు. కానీ కాంగ్రెస్ ఆ విధంగా చేయదు. మాకు ఓట్లు వేసిండ్రా, మాకు వేయలేదు అనేది కాదు. మొత్తం దేశం యొక్క అభివృద్ధి చూస్తుంది, అన్ని వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి చూస్తుంది. కాబట్టి అభివృద్ధి అనేది మొత్తం రాష్ట్రం మొత్తం కనపడేది. కానీ ఇప్పుడు ఏది, ఈ యొక్క రీజనల్ పార్టీలు ఒకే ఏరియాలు అంటే ఓట్ల కోసం ఆ ఏరియాను ఆ యొక్క వర్గాన్ని ఆకట్టుకుంటారు, వారికే మేలు చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళు ఓట్లు వేసినప్పుడు ఆ పార్టీలు ప్రభుత్వంలోకి రావచ్చు. కానీ కాంగ్రెస్ యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది? అందరి కోసం ఉంటుంది. అది రీజనల్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, నేషనల్ పార్టీకి ఉన్న భేదం. ఎస్. అండ్ ఇంకోటి, నేను చాలా వరకు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కొన్ని వార్తలు చూసిన, అంటే మీడియాలో, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక ఖచ్చితంగా మల్కాజ్గిరి బరిలో దిగుతా ఉన్నారు, కన్ఫామ్ అయిపోయింది. ఆ భరోసాతోటి ఆయన పార్టీలోకి వచ్చారనే వార్త చూసా. సో వాస్తవమేనా అది? శ్రీశైలం గారు, ఇప్పుడు భరోసా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీలో ఎక్కడ ఏదైనా ఇవ్వాలన్నా చేయాలన్నా ఎక్కడ ఉంటుంది? అది ఢిల్లీలో ఉంటుంది. ఏఐసిసి ఖర్గే గారు ఏఐసిసి ప్రెసిడెంట్, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, సిడబ్ల్యూసి మెంబర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు డెఫినెట్ నాలాంటి, అంటే మేము బై బర్త్ మాదంతా కాంగ్రెస్ వాదులం, కాంగ్రెస్ ఫ్యామిలీకి ఉన్నవాళ్ళం. కాబట్టి నాలాంటి ఏదో చిన్న దానివల్ల పక్కకు పోవడం జరిగింది తప్ప కాంగ్రెస్ రక్తము, బ్లడ్ అనేది మా దగ్గర ఉన్నది. కాబట్టి తప్పక ఢిల్లీ పెద్దలు కూడా నాకు అందరు తెలిసిన వాళ్ళే. నేను గాంధీ భవన్లో అడుగడుగు నాకు తెలిసింది. ఢిల్లీలో 24 అక్బర్ రోడ్డు మేము మేము చెన్నై యూత్ కాంగ్రెస్ డేస్ నుంచి మేము ఢిల్లీలో 24 అక్బర్ రోడ్డు పోయేటోళ్ళం. కాబట్టి సోనియా గాంధీని ఎన్నోసార్లు కలిసిన వాళ్ళం. తెలంగాణ కోసము సోనియా గాంధీని కాంగ్రెస్, అప్పుడున్న కాంగ్రెస్లో మొట్టమొదటిగా కలిసిన వాళ్ళు దాంట్లో నేను ఒకరిని. తెలంగాణ కోసం ఇక్కడ గాంధీ భవన్లో ఉన్న వాళ్ళని అడగండి ఎవరైనా. తెలంగాణ అనేది కాంగ్రెస్లో ఉండి ఉచ్చరించిన వాళ్ళలో నేను కూడా ఒకరిని ఆ యొక్క గ్రూప్లో. ఓకే. కాబట్టి తప్పక ఏఐసిసి వాళ్ళు మా యొక్క కాంగ్రెస్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి, మేము అప్పుడు యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఉన్న దాన్ని చూసి తప్పక ఏదో విధంగా నాలాంటి వాళ్ళను వాళ్ళు ప్రోత్సహిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒకవేళ నిజంగా ఆ చంద్రశేఖర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఎంపీగా బరిలోకి దించితే, సో మామ కోసము, మామ గెలుపు కోసం అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ని చూసే, సోనియా గాంధీని చూసి, రాహుల్ గాంధీని చూసి, కాంగ్రెస్ పార్టీ విధానం చూసి ఓట్లు వేసేదానికి రెడీగా ఉన్నారు. అది ఒకటి. అల్లు అర్జున్ కూడా ఒక ఫ్యాక్టర్. అల్లు అర్జున్ ద్వారా కూడా మా కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్ యూత్ నుంచి పెద్ద ఎత్తున వారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క సపోర్ట్ అనేది ఈ పార్టీకి లభిస్తుంది, నాకు కూడా న్యాచురల్ లభిస్తుంది. ఓకే. సో ఎప్పుడైనా సంప్రదించారా సార్ పార్టీ మారే ముందు అల్లు అర్జున్ గారితో కావచ్చు, మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, బీఆర్ నుంచి నేను కాంగ్రెస్లోకి వెళ్దామనుకుంటున్నా అని చెప్పేసి ఎప్పుడైనా సంప్రదించారా? అంటే నా కుటుంబం అంటే నా మిస్సెస్ తోటి నేను సంప్రదించిన, నా డాటర్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ తోటి ఆయన ఇక్కడ లేకుండే, నేను జాయిన్ అయ్యేటప్పుడు ఆయన అబ్రాడ్లో ఉన్నాడు. కాబట్టి నేను ఆయనతో సంప్రదించలేదు. బట్ ఇప్పుడు ఉన్న మీడియా కథ ఇమీడియట్గా పోతుంది, తర్వాత డెఫినెట్ చెప్తాం కదా ఈ విధంగా జాయిన్ అయ్యని చెప్పి. కాబట్టి తనకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. ఓకే. సో అంటే స్పెసిఫిక్గా మల్కాజ్గిరి అని ఏమని అనుకుంటున్నారు, లేకపోతే ఏ పార్లమెంట్ ఇచ్చినా ఓకే ఐ విల్ విన్ అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఏ పార్లమెంట్ సీట్ ఇచ్చినా నేను పోటీ చేసి 100% గెలుస్తాం. ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ చూస్తూ ఉన్నారు. సో నాలాంటి పాత కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇంకా పెద్ద ఎత్తున మెజారిటీ తోటి గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఒక్కడే కాదు, చాలామంది బీఆర్ఎస్ నాయకులు మనం చూసాం. పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు కావచ్చు, చాలామంది బొంతు రామ్మోహన్, వీళ్ళందరూ వచ్చారు. అంటే ఎందుకు అంటే అక్కడ సరైనటువంటి ప్రాధాన్యత లేకనా, లేక కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టంతోనా? ఒకటి ఏంటంటే కాంగ్రెస్ ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. ఇప్పుడు రీజనల్ పార్టీ ఏమంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, మేము ఏ పార్టీకి కాదు, మేము సొంతంగా మేము పోతా ఉంటుండ్రు. సొంతంగా ఎట్లా చేస్తారండి? ఈ యొక్క దేశానికి ఒక పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్ అంటే దేశం మొత్తం పాలించేది, అడ్మినిస్ట్రేటివ్ చేసేది. నీవు ఆ విధంగా ఏదో ఒక పార్టీకి ఎలైన్ కాకుండా నేను ఒక్కరిని చేస్తుంటే నువ్వు ఒక్కరికి ఎన్ని సీట్లు ఉన్నాయి, నీకుండే 2 సీట్లు 3 సీట్లతో ఈ దేశాన్ని అయితే చేయలేవు కదా. సో దాని ద్వారా కూడా లీడర్లందరూ ఏదో ఒకటి స్టాండ్ తీసుకోవాలా. నీవు
కాంగ్రెస్ తోటైనా స్టాండ్ తీసుకోవాలి, ఇంకొక పార్టీ అయినా స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ లేకుంటే నేనే అని పక్కకు పోయి ఆయన ఏంటి వేరే నాది కూడా నేషనల్ పార్టీ అన్నాడు. ఎక్కడ పోయింది నేషనల్ పార్టీ? గల్లీ పార్టీని మేము ఢిల్లీ పార్టీ చేస్తామని టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మార్చారు కదా, నమ్మకం లేదా జాతీయ హోదా వస్తే జాతీయ పార్టీ అవుతుందని? గల్లీ పార్టీ గల్లీలోనే కలిసిపోయింది. ఎప్పుడైనా గల్లీలో ఉన్న వాళ్ళు కూడా ఢిల్లీ దాకా ఆలోచన చేయాలా, దేశం అంతా ఒకటేనే ఆలోచన చేయాలి. కానీ నిన్నటి దాకా వీళ్ళు ఏంది, మేము గల్లీలో ఉన్నాము, మా ప్రజలందరూ గల్లీలో ఉన్న వాళ్ళందరూ మాకే వేస్తారు, ఢిల్లీ పార్టీతో మాకు అవసరం లేదు, ఢిల్లీ రోడ్లకు ఎందుకు పోవాలి, మేము గల్లీలో మేము మీకు ఈజీగా కలుస్తాం. గల్లీలో ఉన్న ఎవరైనా మనందరం కూడా గల్లీలో ఉన్న వాళ్ళు ఢిల్లీ దాకా పోతున్నాం, అమెరికా దాకా పోతున్నాం. కాబట్టి వాళ్ళు ఓట్ల కోసము తనకి ఇష్టం ఉన్నట్లు మాట్లాడతారు. ఎప్పుడైనా ఒక నేషనల్ ప్రాస్పెక్టివ్లో మాట్లాడాలి, మనం మొత్తం దేశాన్ని చూసి మాట్లాడాలి, అన్ని మతాలను చూసి మాట్లాడాలి, అన్ని వర్గాలను చూసి మాట్లాడాలి. నీవు నా క్యాస్ట్ చేయబట్టి నీవే నాకు దగ్గర, లేకుంటే నాకు ఓటేస్తే చేయబట్టి, ఆ విధంగా ఎప్పుడైనా చేసినప్పుడు ఆ పార్టీ 100% అది కనుమరుగవుతుంది. ఎప్పుడైనా నేషనల్ దేశం అనేది అన్నప్పుడు అన్ని ప్రాంతాలు ఒకటే అన్నప్పుడే ఆ పార్టీ ముందుకు పోదు తప్ప ఇలాంటి రీజనల్ పార్టీలు అనేది వీటికి స్థానం లేదని చెప్పి నేను భావిస్తాను. సార్ మీరు ఏం చెప్తారు? 9-10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నాయకుతో బీఆర్ఎస్ పార్టీతో సావాసం చేశారు కదా, కేసీఆర్ గారు కేటీఆర్ గారు అప్పుడప్పుడు అంటారు సావు నోట్ల తలకాయ పెట్టి మన ఆయన తెలంగాణ తీసుకొచ్చిండు, సో కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అనేటువంటి నిదానం చేస్తారు. ఏమనిపిస్తుంది అప్పుడు? శ్రీశైలం గారు ఆయన చావు నోట్ల కాదు, ఆయన ఏం చేసిందంటే ఆ యొక్క తెలంగాణ వాదాన్ని తానే చేసిన ఒక దాన్ని ఏమంటారు ప్రొజెక్ట్ చేసుకున్నాడు ఆయన. కాంగ్రెస్లో ఉండి మేమందరం తెలంగాణ ఎందుకు తీసుకొచ్చినాం? సోనియా గాంధీ మీరు ఎవరైనా అడగండి, కాంగ్రెస్ కావాలని పోయిన దాంట్లో డాక్టర్ చిన్నారెడ్డి కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని స్టార్ట్ చేశాడు. దాంట్లో నేను ఒక మెంబర్ను. ఈ విధంగా ఎంతోమంది నాలాంటి వాళ్ళు ఆ రోజు వైఎస్ రాజశేఖర గారు స్టాల్వర్డ్ ఆయన ఉన్నప్పుడు కూడా మేమందరం కాంగ్రెస్ అని అనేటోళ్ళం, తెలంగాణ అనేటోళ్ళం. కాబట్టి కాంగ్రెస్ ద్వారానే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ అంటే అవుతుందా? దాన్ని ఆయన క్యాచ్ చేసుకున్నాడు. ఏ విధంగా ఒక కొద్దిగా రోడ్లకు వెళ్ళి బస్సుల మీద రాలేసి ఇంకేదో చేసి, ఇప్పుడు ఆయన ఏం చేసేది, ఆంధ్రాకి వెళ్ళి వచ్చే ప్రజలను మేము కోదాడు దగ్గర ఆపుతారనేది. అది తప్పు కదా. ఎప్పుడైనా నీవు చేసే కార్యక్రమం నువ్వు చేయాలి. అందుకని మామూలు ప్రజలు ఏం చేసినారు, వాళ్ళు పండగ సంక్రాంతి పోతే మేము ఆపుతామని చెప్పి అనేది. ఇలాంటిది రెచ్చగొట్టే కార్యక్రమం ద్వారా తాను ఒక ప్రొజెక్ట్ అయింది తప్ప రియల్గా తీసుకొచ్చి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ వస్తుందా? మండి చెన్నారెడ్డి లాంటి వారు హేమహాయములు కాంగ్రెస్ కోసం పోరాటం చేసినారు. వచ్చిందా? అప్పుడు పార్టీ అప్పుడు ఇవ్వలేదు. కానీ మాలాంటి వాళ్ళం కాంగ్రెస్లో ఉండి ప్రతినిత్యము కాంగ్రెస్లో ఉండి ఎక్కడ ఢిల్లీకి పోయినామంటే మేము తెలంగాణ ఇవ్వాలి, ఎవరిని కలిసినా కూడా తెలంగాణ ఇవ్వాలనే ఒక నినాదం తీసుకొని పోయేటోళ్ళం. అది సోనియా గాంధీకి ఆమె అనుకొని ఓకే ఇంతమంది ఈ విధంగా ఇన్నేళ్ల నుంచి అడుగుతున్నారు కాబట్టి మనం ఇద్దామని చెప్పి ఆమె ఇచ్చింది. దాన్ని ఈయన మొత్తం తను క్యాచ్ చేసుకొని తానే నేను చేసిన ప్రొజెక్ట్ చేసుకొని ఈ విధంగా చెప్తా పోయింది తప్ప ఆయన చావు నోట్ల ఆయన ఒక్కడి పెడితే మిగతా చనిపోయిన వాళ్ళందరూ అసలు దీనికోసము ఈ ఉద్యమంలో ఎంతమంది ప్రాణాలు అర్పించారు? వాళ్ళనేమనుకోవాలి? వాళ్ళు ఎమోషన్ తోటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. కానీ ఎమోషన్ క్రియేట్ చేసి నీవు ఈ యొక్క ప్రభుత్వం అంటే ఏర్పడి నీవు లాభపడ్డావు. అంతేగాని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే. సోనియా గాంధీ ఇవ్వబట్టే తెలంగాణ వచ్చింది తప్ప ఎవరో ఇప్పుడు రీజనల్ పార్టీ చేస్తే తెలంగాణ రాలేదు. అది ఆ విధంగానే ఆయనకు ఒక నేషనల్ పార్టీ ఆయననే అన్నాడు కదా, తెలంగాణ సోనియా గాంధీ వల్లనే వచ్చిందన్నాడు. దాని తదనంతరం ఆయన తన ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రజలకు అంటే తన పేరు మర్చిపోతారు, కాంగ్రెస్ను మర్చిపోయేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఆ స్లోగన్ తీసుకుంటే తప్ప ఇది 100% ప్రతి ఒక్కరికి తెలుసు. అది బీఆర్ఎస్లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా తెలుసు, కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ వచ్చిందని. ఎస్. అండ్ కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ హయాంలో అన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇక ఇది ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అనే విధంగా గొప్పలు చెప్పారు. సో మీరేమో ఇలా ప్రాజెక్టు మొత్తం ఆగమైపోయింది, ఎక్కడ ఒకలా పర్రెల బాస్ని అంటున్నారు. కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం బదలాం చేసే యోచనలే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంని తెర మీద తీసుకొచ్చిందని వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? ఏ పార్టీ అయినా ఏ మనిషి అయినా అంత పెద్ద ప్రాజెక్టును బదనాం అయితే చేయరు కదా. ఈరోజు నాగార్జున సాగర్ కాంగ్రెస్ కట్టింది, పోచంపాడు కాంగ్రెస్ కట్టింది, శ్రీశైలం కాంగ్రెస్ కట్టింది. ఇంత పెద్ద ప్రాజెక్టులను ఎవరైనా బదనాం చేస్తున్నారా? ఈరోజు దానికి ఉన్నాయి కదా, మనం చూస్తున్నాం. ఎప్పుడో మన నాన్నల కాలం నాటి ప్రాజెక్టులు, తాతల కాలం నాటి ప్రాజెక్టులు ఈరోజు ఇరిగేషన్ ఇస్తుంది, మనం చూస్తున్నాము. తనే అన్నాడు ఇది 1,35,000 కోట్లతోటి ఎడుతున్నాం, 1 కోటి ఎకరాలకు ఇస్తుందని చెప్పి అని అన్నాడు. మరి ఏమైంది? అది చూస్తున్నాం కదా, మీరే టీవీలలో చూపిస్తున్నారు ఏ విధంగా పగుళ్ళు వచ్చినాయి. ఇంత సబ్స్టాండర్డ్ వర్క్ అనేది ఈ యొక్క
ఏమంటారు ఇరిగేషన్ హిస్టరీలో జరగలేదు, ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఇది చిన్న తప్పు కాదు. అది ఎందుకు జరిగింది? కేసీఆర్ గారు ఏ ఇంజనీర్ని కూడా దానికి వాళ్ళను ఏలు పెట్టియలేదు. తనే డిజైన్, తనే అన్నాడు కదా, నేనే డిజైన్ చేసినా, నేనే అక్కడ కూర్చేసుకొని కూర్చున్నా. అందుకని నీవు నేను కూర్చుంటే కాదు కదా, దానికి ఒక టెక్నికల్ వాళ్ళు ఉండాలి, ఇంజనీర్స్ ఉంటే కట్టాలి. కాబట్టి ఇది దానివల్ల ఈరోజు ఇంకా నిజంగా చెప్పాలంటే అది ప్రతి మనిషి దగ్గర చేరలేదు. ఇంకా ఏదో అనుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉంటే నిజంగా ఏం కాలేదనుకుంటున్నారు. ఈరోజు చెప్తా ఉన్నారు కదా, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, దాంట్లో వాటర్ స్టోరేజ్ చేయొద్దు అంటున్నారు. ప్రాజెక్ట్ కట్టుకుంటే స్టోరేజ్ చేసేదానికి, స్టోరేజ్ చేయలేదంటే డిఫెక్ట్ ఉన్నట్టయితే కదా. కాబట్టి 100% ఇది ఈ యొక్క రాష్ట్రానికి, మన తెలంగాణ కూడా మనకి ఇది ఒక చెంపపెట్టు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత నాసిరకము పనులు చేయించి ప్రాజెక్టులే కూలిపోయేదానికి వచ్చిందంటే ప్రభుత్వానికి కూడా ఇది చెంపపెట్టు, ప్రజలకు కూడా ఇది వేరే రాష్ట్రంలో ఇది మనకు ఒక చెడు సంప్రదాయంగా మనం సృష్టించవలమవుతాము. మన మీద చిన్న చూపు చూసేదానికి ఇది ఒక కారణమైంది. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మొన్న నల్గొండ సభ చూసే ఉంటారు మీరు. అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మంత్రులను ఎమ్మెల్యేలని ఏం బీకనికే పోతారు కాళేశ్వరం అనేటువంటి ఒక పదజాలం వాడిండు. సో ఎట్లా చూడవచ్చు అవన్నీ? ఈ తప్పుడు మాటలతోటి తెలంగాణ ఉన్నప్పుడు ఎమోషన్కు సృష్టించేదానికి ఈ మాటలు పనికొచ్చింది. కానీ ఈరోజు ఆ మాటలు ఎవరైనా అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి? సభ్య సమాజంలో అలాంటి మాట ఇప్పుడు ఎక్కడ పోయినరు కాంగ్రెస్ వాళ్ళు ప్రాజెక్ట్ చూసారు. అదే కేసీఆర్ గారు అంతకుముందు గ్రామాల నుంచి మండల్ ప్రెసిడెంట్లను అందరి నాయకులను బస్సులు పెట్టి తీసుకుపోయి చూయిస్తే అదేదేమన్నా చార్మినారా చూయించి వచ్చేదానికి? అది చూయించేదానికి కాదు. అక్కడ వాటర్ అనేది ఉండాలి, దాంట్లో నిల్వ చేయాలి, ఆ యొక్క నీళ్లు మిగతా పొలాలకు ఇవ్వాలి. అలాంటి ప్రాజెక్టు ఏడాది 2 ఏళ్లనే అది కూలిపోతుంటే ఇప్పుడు చూద్దామని పోతే ఎవరిని చూడనియలేదు. నువ్వు మొత్తం అందరినీ అరేంజ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టావు. సో నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, మీరు అక్కడికి పోయి చూడాలి, చూసి నిజంగా డిఫెక్ట్ అయింది, ఇది తప్పు జరిగింది అని ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు. కానీ ఈ విధంగా ఇంకా ఏదో అవాకులు చవాకులు మాట్లాడితే అది ఆ పార్టీకి కూడా నష్టము, తనకు కూడా అది మంచిది కాదని చెప్పి నేను చెప్తాను. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. సో బడ్జెట్ సమావేశాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టని పరిస్థితి. సో ఏమనిపిస్తుంది? ఆయన బాధ్యతగా ప్రజలకు సమాధానం చెప్పాలి, అధికార పార్టీ అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలి, కానీ రాని పరిస్థితిని చూస్తే ఏమనిపిస్తుంది? అసెంబ్లీకి ఎన్నిక అయిందంటే ఏంది? రిప్రజెంట్ చేసేదానికి, ప్రజలను రిప్రజెంట్ చేసేదానికి. ఆయన పార్టీగా ఒక లెజిస్లేటివ్ పార్టీకి ఆయన ఎన్నిక కాబట్టాడు. ఆయన ఎంటైర్ పార్టీకి ఆయన రిప్రజెంట్ చేయాలి. కాబట్టి అసెంబ్లీలో ఉండి మాట్లాడాలి కదా. మాట్లాడినప్పుడు నీవు ఎంటైర్ మీ పార్టీ కూడా రిప్రజెంట్ చేస్తలేనట్టు అంటే ప్రజలను నీవు వాళ్ళను ఒక లెక్క చేయకుంటే నువ్వు ఎన్నికైన దాన్ని దేనికోసం? ప్రజల కోసం ఎన్నికైనావు. నువ్వు అదే దాన్ని నువ్వు విస్మరించినవంటే అది ఎంత తప్పో తెలుసుకోండి. అంటే తనకు ఒక ఎన్నిక మీద కానీ ఒక వ్యవస్థ మీద కానీ తనకు ఎలాంటి మంచి ఒక అభిప్రాయం లేదు. తను ఏమనుకుంటాడు, నేను చెప్పిందే వేదం, నేను చేసిద్దే మంచి. కాబట్టి అది కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఒక సెట్టెడ్ కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువల ప్రకారం ఆ యొక్క ప్రొసీజర్ ప్రకారం మనం పోవాలా. నీవు ప్రొసీజర్లన్నీ ఏది నేను చేసిందే ప్రొసీజర్ అంటే అది చాలా తప్పు. ఆ విధంగా రాకపోవడం అనేది ఎంతోమంది దాన్ని ఇది తప్పుగా అని చెప్పి చదువుకున్న యూత్ అందరూ అంటా ఉన్నారు. ఇదేంటి, ఒక పార్టీ 10 ఏళ్ళు సీఎంగా ఉన్న ఆయన ఈరోజు అసెంబ్లీకి వస్తలేడు, ఇదేంది? అది అంటే అసెంబ్లీ అనేది ఆయన సీఎం ఉన్నప్పుడే అసెంబ్లీనా? ఆయన సీఎం లేకుంటే అసెంబ్లీ కాదా అది? వాళ్ళందరూ ఎమ్మెల్యేలు గారా వాళ్ళు? కాబట్టి ఇది చాలా తప్పు. మనం కాదు, మీరు నేను అనుకోడు కాదు, యావత్ ప్రజలు కూడా దాని గురించి అసహించుకుంటుంది. ఇది చాలా తప్పని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ హరీష్ రావు ఒక్కడే చాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలకు సమాధానానికి మా హరీష్ రావు ఒక్కడే చాలనేటువంటి ప్రచారం కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. అదే వాస్తవం. హరీష్ రావు ఆయన కుటుంబ సభ్యులు 4 ఉంటేనే చాలా అంటున్నారు. మరి ఎందుకో ఇంతమంది అసెంబ్లీ ఎందుకు? 119 అక్కర్లేదు. పోయి ఇప్పుడు రేపు కొత్తగా పార్లమెంట్లో ఒకటి పెట్టాలి, లేదంటే మా కుటుంబమే మొత్తం చేస్తుంది, మాకే ఇవ్వని చెప్పి మళ్ళీ నేను నయా నిజాం అని చెప్పాలి ఆయన, అంతే తప్ప ఏం లేదు. కాబట్టి ఆ విధంగా అన్నాడు. హరీష్ రావు ఏందండి, హరీష్ రావు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్లో. హరీష్ రావుకు ఆయన చేయబట్టి ఆయన ఎన్నిక కాకతలనే మినిస్టర్ ఇప్పించారు తెలంగాణ పుణ్యాన. హరీష్ రావు గొప్ప ఏముంది ఆయన హరీష్ రావు దగ్గర? చాలా తప్పు. ఆయనకు ఆయన కుటుంబానికి గొప్ప కావచ్చు. కాంగ్రెస్ లో హేమామిలు హరీష్ రావు అంటే వాళ్ళు 100 మంది ఉన్నారు, 100 మందిని ప్రొడ్యూస్ చేసింది. ఈరోజు గాంధీ భవన్లో 10ల సంఖ్యలో
హరీష్ రావుకి ఈక్వల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు సీనియర్ లీడర్స్. కానీ కాంగ్రెస్ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం పోతుంది. పుట్టినే అలజడి చేసి రెచ్చగొట్టి ఆ విధంగా చేయదు కదా. ఇక్కడ రెచ్చగొడితే కాశ్మీర్లో కూడా వేరే తిరిగి అవుతుంది, వేరే స్టేట్లో వేరే తిరిగి అవుతుంది. అది ఒక పద్ధతి ప్రకారం పోవాలి, అందరు ప్రజలను కలుపుకొని పోవాలి అనేది ఒక నేషనల్ పార్టీకి ఉంటుంది, కాంగ్రెస్కి ఉంటుంది. కానీ రీజనల్ పార్టీకి ఏముంటుంది, ఆ రోజు పబ్బం గడుపుకోవాలి, ఆ రోజు ఓటు రావాలి, ఆ రోజు నన్ను ప్రజలు చూడాలి, పేపర్లు రాయాలి అని అనుకుంటారు. కాబట్టి ఇదంతా తప్పు. ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ అనేది ముందు ముందు మనం చూస్తాం. రేపు నేషన్ వైడ్ కూడా మొత్తం కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. రేపు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యేదానికి మొత్తం ప్రజలు ఎదురు చూస్తారని చెప్పి అందరు అంటా ఉన్నారు. ప్రజలు కూడా ఆ వైపు కూడా చూస్తూ ఉన్నారు. కానీ బీజేపీకి సంబంధించి నాయకులు ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, దేశవ్యాప్తంగా 30 సీట్లు వచ్చేది కూడా కష్టమే కాంగ్రెస్ అంటూ పార్లమెంట్ ఎన్నికల వేళ వాళ్ళు కామెంట్ చేస్తారు. ఈ దేశానికి రెండే నేషనల్ పార్టీలు అండి, కాంగ్రెస్, ఇంకో పార్టీ బీజేపీ. ప్రజలు ఈ రెండింటినే ఎన్నుకుంటారు. వాళ్ళు ఒక ప్రాతిపదిక పోతున్నారు. కాంగ్రెస్ ప్రాతిపదిక ఏంది, అందరూ ప్రజలు ఒకటే, అన్ని రాష్ట్రాలు ఒకటే, అన్ని వర్గాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే అనేది కాంగ్రెస్. వాళ్ళ ఒక ఎజెండా. సో వాళ్ళ ఎజెండా అనుకుంటున్నారు. మేము మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ మతం వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకేస్తారు అనుకుంటారు. ఆ విధంగా జరగదు కదా. కాంగ్రెస్ అనేది ఏ కార్యక్రమాలు చేసిందో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆ విధంగా రెచ్చగొట్టినా వాళ్ళది 10 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు పోతారు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది. కానీ ముచ్చటగా మూడోసారి మేమే ప్రధాని అయితే ఇలా అయోధ్య రామ మందిరం కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఈ 10 ఏళ్లలో. సో ఖచ్చితంగా మా ప్రధాని మూడోసారి ముచ్చటగా అవుతారు అనేది వాళ్ళ ధీమా. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా అనుకున్నది, రాలేదు కదా. ఈయన కూడా అనుకున్నాడు, నేను ఈ బంధు తెచ్చినా, ఆ బంధు తెచ్చినా, పైసలు గుప్పినా అని అనుకున్నాడు. అయ్యిందా? అనుకుంటారు, అనుకోవడం తప్పలేదు. కానీ ప్రజలు డెఫినెట్ ఇప్పుడు మార్పు కావాలనుకుంటున్నారు. ఎక్కడ ఎట్లయితే తెలంగాణలో మార్పు వచ్చిందో అదే మార్పు అది ఢిల్లీ దాకా పాకుతుంది. కానీ కేసీఆర్కు మోడీ కంపారిజన్ సెట్ అవుతుంది అంటారా, సూటబుల్ అంటారా? నిజంగా కేసీఆర్ ఓడిపోయాడు, అక్కడ మోడీ కూడా ఓడిపోతారు అనేది వాస్తవం అంటారా? అట్లా అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడు, అక్కడ మోదీ ఓడిపోతారని మీరు అంటా ఉన్నారు. సో సూటబుల్ అంటారా కేసీఆర్కు మోడీ ఇద్దరికి మ్యాచ్ అవుతుందా? వాళ్ళిద్దరూ కూడా ఒకే తీరుగా పోతా ఉన్నారు. కొద్దిగా ప్రజలను ఒక రెచ్చగొట్టే విధంగా ఆ విధంగా పోతా ఉన్నారు. ఒక మత ప్రాతిపదిక. కేసీఆర్ కూడా అంతే కదా, నేను పెద్ద ఎత్తున గుడి కట్టిస్తా అంటాడు. ఎవరైతే గుడి కట్టించి ఆ రోజు ఉన్న వాళ్ళను విస్మరిస్తాడు మళ్ళీ ఎమ్మటే, ఆయనకి ఇష్టం లేకుంటే. అది కాదు కదా, గుడి కావాలి, బడి కావాలి, అన్నీ కావాలి. ఒకటే ప్రాతిపదిక ఉన్నప్పుడు డెఫినెట్ ప్రజలు కొద్దిగా దూరం అవుతారు. అందరినీ కలుపుకొని పోయినప్పుడు ప్రజలు ఓకే అంటారు. అందరు కలిసి ఉండాలి. ఇప్పుడు ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు ఎంతో తిరుగున్నది. ఇది ప్రపంచంలో ఒక డిఫరెంట్ ఇండియా అంటే ప్రపంచం. ఇది 140 కోట్ల ప్రజలు ఇక్కడ ఉన్నారు. 140 కోట్ల ప్రజలలో ఎంతో వ్యత్యాసాలు ఉంటాయి. ఆ వ్యత్యాసాలను కలుపుకోయే పార్టీ కావాలి. అలాంటి పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ 60 ఏళ్ళు చరిత్ర మనం చూస్తూ ఉన్నాం కదా. ఇది స్వతంత్రం తెచ్చింది, ఎంత హేమాహేమీలు ఉన్నారు ఈ పార్టీలో. అందరూ కూడా ప్రజలను కలుపుకోయే వాళ్ళు చేయబట్టి ఈ పార్టీ ఈ విధంగా 130 సంవత్సరాల నుంచి పార్టీ ఉన్నదంటే అది చిన్న విషయం కాదు కదా. 130 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు దీన్ని కోరుతా ఉన్నారంటే దీని ఒక హిస్టారికల్, దీని యొక్క ఉన్న మంచి లక్షణాలు అనేది ఉండబట్టే ఇది ముందుకు పోతా ఉన్నది. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇవాళకి నాకు తెలిసి 74 రోజులు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. ఈ 74 రోజుల పాటు అంటే 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. సో ఏమైనా భయం వేస్తుందా? ఇంకా 28 రోజులు మాత్రమే సమయం ఉన్నది 6 గ్యారెంటీలు అమలు అయితే కావాలి. ఈరోజు ప్రజలు అందరికి తెలిసిపోయింది మన యొక్క ఎకానమీ ఏ విధంగా అయిపోయింది, ఏ విధంగా డోల్ డ్రమ్స్లో ఉన్నది, మొత్తము అప్పులతోటి మొత్తం కుదేలై ఉన్నది అనేది తెలిసిపోయింది. ప్రజలందరూ కూడా ఏమంటున్నారు, మేమేం తొందరపడతలేము, మీరు గ్యారెంటీలను చేయండి, మీరు చూసుకొని వెసులుబాటు చూసుకొని ముందట ఎంప్లాయీస్కు టైంకి జీతాలు ఇవ్వండి. ఏవైతే ఇవ్వాలనో కొన్ని పనులు జరిగినాయి, కాంట్రాక్టర్లు లేవట, కాలేజీలకు లేవు, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు లేవు. 2 సంవత్సరాల నుంచి కూడా ఎవరికి కూడా ఈ యొక్క ప్రభుత్వము ఏమవుతుందని కూడా చూడలేదు. ఏమైనా వచ్చిన డబ్బులు కాళేశ్వరము, లేకుంటే ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఏదో తోస్తే అదే పని చేసుకుంటూ పోయింది. కానీ దీనికి ఒక ప్లానింగ్, దీనికి ఒక రెవెన్యూ బడ్జెట్ శాంక్షనింగ్ అనేది ఏమి లేకుండా చేయబట్టి కాంగ్రెస్ను ప్రజలు ఏమంటుందంటే మీరు నిలదొక్కున్నాక ఒక్కొక్కటిగా మీరు ప్రజలకు ఇవ్వండి అని చెప్పి అంటుండ్రు. కానీ ఏ రోజు కూడా మాకు ఈ రోజు ఇవ్వలేదని చెప్పి ఎవరు అంటారు? మీరు పోయి తెలుసుకోండి. ఇంత అన్యాయంగా పాత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నడిపిందా? మొత్తం డబ్బులు లేకుండా మొత్తం
ఇప్పుడు చూస్తున్నాం కదా, పవర్కు 40,000 కోట్ల అప్పులు ఉన్నాయంట. ఇలాంటివి ఉన్నప్పుడు ప్రజలు ఇప్పుడే తెలుస్తున్నది. కానీ అసంతృప్తిగా ఉన్నారు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, 6 నెలల్లో ప్రజలే బుద్ధి చెప్తారు అంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం పోయింది కదా, అయ్యో మేము ల్యాండ్ మాఫియా చేయమైతుంది, ఎక్కడ మా శాండ్ మాఫియా ఎటుబాయే, మైనింగ్ మాఫియా ఎటుబాయే, మేమందరం బయటకు వస్తామేమో, మా పరిస్థితి ఏందని వాళ్ళు బాధపడుతున్నారు. అదైతే నిజం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో ప్రజలు హ్యాపీగా ఉన్నారు అయితే 100%. వాళ్ళు కాంగ్రెస్కు నిలదొక్కుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ తొందరపడొద్దు, మీరు తొందరపడి ఏదో పప్పులో కాలేయకరి, మీరు ఫస్ట్ ఉద్యోగులకు ఏదో జీతాలు ఇచ్చేది ఇవ్వండి, మిగతా ఏవైతున్నాయో కార్యక్రమాలు రోజువారీ చేసే కార్యక్రమాలు చేయండి, తర్వాత మాకు ఇచ్చిన గ్యారెంటీలు చేయండి. మొదటగా చేస్తూ ఉంది కదా, కొన్ని గ్యారెంటీలు చేసింది, మీరు నిలదొక్కుని చేయమని అంటున్నారు. చేయలేదని చెప్పి మీరు ఏదో హడావుడి చేసి మీరు బీఆర్ఎస్ మాటలు నమ్మకండి అని చెప్పి అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఈసారి వచ్చి ఉంటే అసలు మన తెలంగాణలో జీతాలు కాదు, ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీదకి వచ్చి ఉండేటోళ్ళు, ఎవరు ఆఫీసులో ఎవరు కూర్చుకుపోయేటోళ్ళు. ఆ విధంగా పరిస్థితులు. ఇప్పుడు 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అంటూ బీజేపీ నాయకులు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేస్తారు. సో నిజంగా 6 నెలల ప్రభుత్వం కూలిపోతుందా, లేక ఇంకో 10 ఏళ్ల పాటు కలకల్లాడుతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, మాకు బీజేపీ తోటి దోస్తాను కావాలంటుంది. బీజేపీ వాళ్ళు ఏమంటుండ్రు, మేము బీజేపీ వాళ్ళు మా దగ్గర కలిస్తే చెప్పు తీసుకొని కొట్టండి ఎవరన్నా మాట అంటే అంటుండ్రి. అంటే ఏ విధంగా అసహించుకుంటుండ్రో ఆ పార్టీని చూడండి. మరి అలాంటి వాళ్ళు మళ్ళీ అధికారంలో ఎట్లా వస్తారండి? ఇప్పుడు ఒక పార్టీ మీకు సరే, మీకు ఎప్పుడైనా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీరు వారికి సపోర్ట్ చేశారు. బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కదా బీజేపీకి. అలాంటి బీజేపీ పార్టీ మేము మీతోటి పొత్తు పెట్టుకుంటామని ఎవరైనా మా పార్టీలు అంటే మమ్మల్ని చెప్పులు తీసుకొని కొట్టమని చెప్పి అంటా ఉన్నారు. మనం నిన్న చూసాం కదా. కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు దిక్కుదేసిన పరిస్థితుల్లో ఉంది. వాళ్ళు అంతకుముందు అనుకున్నారు మేము మొత్తం ఇదే విధంగా ఉంటుంది, మేము మహారాష్ట్రలో డబ్బులు పెట్టి అక్కడ కూడా కొందరు ఎంపీలు వస్తారు, ఇక్కడ డబ్బులు పెడితే వస్తారు అనుకుని డబ్బులు తీసుకున్నారు కానీ ప్రజలు ఓట్లు వేయలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పాపం చాలా డెస్పరేట్లో ఉన్నారు. ఆ మాటలు మాట్లాడతాం. సార్ ఫైనల్గా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒకవేళ ఎంపీ టికెట్ ఇవ్వకపోతే సో కంటిన్యూ అవుతారా పార్టీలో? పార్టీ ఏ పదవి ఇచ్చినా, ఏ బాధ్యతలు ఇచ్చినా చేయగలుగుతారా? నేను బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత కూడా నాకు పదవి ఇవ్వకుంటే నేను పోలేదు. 2018లో నాకు ఇవ్వలేదు, అయినా నేను పార్టీ కోసం పనిచేశా. 2023లో కూడా నేను పనిచేశా. మీరు చూడండి, నేను షేర్లింగంపల్లి ఇన్ఛార్జి. ఈరోజు అక్కడ 12 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. 12 డివిజన్లో నా గురించి అడగండి, నేను ఏ విధంగా పనిచేసిన. అక్కడ ఎన్నికైనా ఎమ్మెల్యేని కూడా అడగండి, నేను ఏ విధంగా పనిచేస్తాను. ఏ పార్టీ, నేను కాంగ్రెస్లో కూడా అంతకుముందు కాంగ్రెస్లో మేము ప్రతి కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అదేవిధంగా నేను ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ రోజు నాకు పదవి రాలేదని పార్టీకి వెనక ఏదో గోతులు దోవటము అలాంటివి చేయము. ఒకసారి చేరినామంటే పార్టీ కోసం పనిచేస్తాము. ఏది ఇచ్చినా ఏది ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీలో ముందు పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రం బలమైనటువంటి నమ్మకంతో, ధీమాతో ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల వేళ ఒకవేళ ఏ పార్లమెంటు సీటు నాకు కేటాయించినా ఇక అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతాను, ఢిల్లీలో ఖచ్చితంగా మా కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తాము, రాహుల్ గాంధీని ప్రధానిగా చూస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం పార్లమెంటరీ ఎన్నికల వేళ ఎవరు విజయం సాధించబోతా ఉన్నారు, మరి ఢిల్లీలో ఏ జెండా ఎగరబోతుంది, మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.